నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోలులో వచ్చిన అవినీతి ఆరోపణలపై రాష్ట్ర సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టింది. 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా అనే అందమైన నినాదం వెనుక ఎంతో అవినీతి జరిగిందని, అక్రమాలు, కోకొల్లు అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తుంది. ఈ ఆరోపణలో నిజాలను వెలికి తీసేందుకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నాయకత్వంలో న్యాయ విచారణ ప్రారంభమైంది. 100 రోజుల్లోనే లెక్క తేలుస్తామని కూడా విచారణ కమిటీ స్పష్టం చేసింది. దీంతో అసలు విద్యుత్ విషయంలో వచ్చిన ఆరోపణలు ఏంటి, ఎక్కడ అవినీతి జరిగింది అని ప్రభుత్వం భావిస్తుంది. విచారణ ఏ కోణంలో జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రైతులతో పాటు అన్ని వర్గాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల్లో భారీ అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా విద్యుత్ పై శ్వేతపత్రం విడుదల చేసి కేసీఆర్ నిర్ణయాలను తప్పుపట్టారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలోనూ విద్యుత్ కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులే ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, సూచనల మేరకే అంతా జరిగిందని కూడా వారు విమర్శించారు. ఈ ఆరోపణలపై విచారణ జరపడానికి జస్టిస్ లింగాల నరసింహారెడ్డి నాయకత్వంలో న్యాయ విచారణకు కూడా రేవంత్ సర్కార్ ఆదేశించింది. 100 రోజుల గడువు కూడా విధించడంతో ఆలస్యం చేయకుండా జస్టిస్ నరసింహారెడ్డి విచారణ ప్రారంభించారు. బీఆర్కే భవనంలోనే విచారణ కార్యాలయం కూడా తెరిచారు. నిజాలను నెగ్గు తేల్చి 100 రోజుల్లోనే లెక్కంతా బయట పెడతామని జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై దృష్టి, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలను అధిగమించేందుకు, రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు అప్పటి ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. మార్కెట్ ధర కన్నా ఎక్కువ ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేశారని ఇప్పటి ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ గతంలోనే కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశాయి. ముఖ్యంగా మొదట 1000 మెగావాట్లు, తర్వాత మరో 1000 మెగావాట్ల విద్యుత్ను ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేయాలని ఒప్పందాలు చేసుకుంది. ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనడానికి ఒప్పందం కుదిరిందని అప్పుడే విద్యుత్ జేఏసీ నాయకులు ఆరోపించారు. అప్పటి విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కేసీఆర్ సర్కార్ వెనకడుగు వేయలేదు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొన్నది. బయట కూడా ఎక్కడ దొరికితే అక్కడ కరెంటు కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ లభించే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ రేటు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తున్నది. ఇప్పుడు ఈ విషయంలో నిజాలు తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విద్యుత్ ప్లాంట్లపై సమగ్ర విచారణ 1080 మెగావాట్ల సామర్థ్యంతో 9000 కోట్ల రూపాయలతో మడుగురు వద్ద భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జెన్కో నిర్మించింది. 30,000 కోట్ల అంచనా వ్యయంతో 4000 మెగావాట్ల సామర్థ్యంతో దామరచెర్ల వద్ద చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఈ 2 పవర్ ప్లాంట్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ. ఈ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టులను ఎలాంటి టెండర్లు లేకుండానే అప్పగించడం వివాదాస్పదంగా మారింది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపించాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన BHELకే పనులు అప్పగించామని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పినప్పటికీ వాస్తవంగా BHEL పేరుతో సబ్ కాంట్రాక్టులన్నీ కేసీఆర్ కుటుంబానికి చెందిన బినామీ సంస్థలు చేశాయని రాజకీయ ఆరోపణలున్నాయి. వీటిలో నిజాలు నెగ్గు తేల్చే పని కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికే ప్రభుత్వం అప్పగించింది. 100 రోజులే విచారణ గడువు. ఈ 2 విషయాల్లో విచారణ పూర్తి చేయడానికి కేవలం 100 రోజుల గడువు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. విచారణ పేరుతో కాలయాపన చేయడం వల్ల ఫలితం ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. విచారణాధికారిగా ఉన్న నరసింహారెడ్డి కూడా 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. CMD సహా అధికారులకు నోటీసులు జారీ. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో, విద్యుత్ కొనుగోలు వ్యవహారాల్లో భాగస్వాములైన అధికారులందరినీ విచారించాలని కమిషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా అప్పటి జెన్కో, ట్రాన్స్కో CMD దేవులపల్లి ప్రభాకర్ రావుతో పాటు అధికారులందరికీ నోటీసులు కూడా జారీ చేసింది. అధికారులందరినీ పిలిపించి వ్యక్తిగతంగా విచారించనున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులను గుర్తించి వారిపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశం కూడా ఉంది. ఈ వ్యవహారాలకు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లను జస్టిస్ నరసింహారెడ్డి ఇప్పటికే తెప్పించుకున్నారు. పూర్తి స్థాయి అధ్యయనం చేశారు. ట్రాన్స్కో CMD రిజ్వీ, JMD శ్రీనివాసరావు ఇతర సీనియర్ అధికారులతో రివ్యూ కూడా చేశారు. తాము పిలిచిన వారే కాకుండా ఎవరి వద్ద సమాచారం ఉన్నా స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వవచ్చని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పేశారు. దీంతో గతంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వారంతా ఇప్పుడు కమిషన్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఆ జస్టిస్ మామూలుడు కాదు. విద్యుత్ విషయంలో విచారణాధికారిగా నియమితుడైన రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయడం ద్వారా అప్పట్లో వార్తలోకి ఎక్కారు. నిఖార్సైన ముక్కుసూటి మనిషిగా నరసింహారెడ్డికి పేరుంది.
విద్యుత్ విషయంలో కూడా చాలా నిక్కచ్చిగా వ్యవహరించి నిజానిజాలు బయట పెడతారని అంతా భావిస్తున్నారు. బద్నాం చేయడానికి అంటున్న బీఆర్ఎస్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ తేలిగ్గా కొట్టిపారేస్తుంది. 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ ఇచ్చిన సీఎంగా కేసీఆర్ కు మంచి పేరొచ్చింది. దాన్ని చెడగొట్టడానికి విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. విచారణలో ఏ అవినీతి తేలదని నమ్మకంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ఆరోపించినట్లు అవినీతి జరిగిందా, బీఆర్ఎస్ చెబుతున్నట్లు అంతా కరెక్టే చేశారా అనే విషయం 100 రోజుల్లో తేలనుంది.